హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా చిన్ని లైఫ్. ఈరోజు వీడియో ఏంటంటే సంక్రాంతికి మేము ఏమేమి పిండి వంటలు చేసుకున్నాం అనేది చూసేయండి. అప్పాలు చేసుకోవడానికైతే గిన్నె కాడికి పోయి పిండి అయితే పట్టించుకొని వచ్చిన. ఇక అప్పాలు చేసుడైతే షురు అయింది. ఇక మేమైతే పిండి కలుపుకుంటున్నాం. పిండిలను అయితే కారప్పొడి పోసుకుంటున్నాం. ఇక మేమైతే ఎక్కువ కిలో చేసుకున్నాం కాబట్టి ఎక్కువ కారప్పొడి పోసుకుంటున్నాం. మీకు తగినట్టు మీరు ఎంత కావాల్సిందో ఆ పిండికి తగ్గట్టు కారప్పొడి పోసుకోవాలి. కారప్పొడి పోసినాకనైతే మొత్తం కలుపుకోవాలి. ఒకసారి మొత్తం కలిసేటట్టు కలుపుకోవడం అయిపోయినాకనైతే ఉప్పు వేసుకోవాలి. ఆ పిండికి తగినంత ఉప్పు వేసుకోవాలి. నువ్వులు, పల్లీలు, కొత్తిమీరలు 3 అయితే పోసుకుంటున్నాను నేనైతే. మొత్తం పిండికి అయితే కలుపుకోవాలి. పిండి అంతా కలిసేటట్టు చూసుకోవాలి. పిండి అంతా కలగలిసేటట్టు చూసుకున్నాడు అయిపోయినాకనైతే ఉల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి, ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. ఎల్లిగడ్డ జీలకర్ర దంచుకోవాలి, అట్లా టేస్ట్ మంచిగా ఉంటుంది. తర్వాతనైతే కొత్తిమీర ఆకు, ఉల్లాకు, ఎల్లాకు, కళ్యమాకు అన్నీ వేసుకొని అయితే మంచిగా పిండికి పట్టేటట్టు అయితే మంచిగా కలుపుకోవాలి. ఉల్లాకు, ఎల్లాకు ఇట్లా ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ ఉంటుంది. కళ్యమాకు కూడా అందుకే ఎక్కువ వేసుకున్నాను నేను. అన్నీ మంచి గలుపుడు అయిపోయినాకనైతే వాటర్ వేడి చేసుకొని వేడి వాటర్ తోటి పిండి విసుకాలి. వేడి వాటర్ తోటి పిండి కలిపితేనే మంచిగా వంగుతాయి అన్నట్టు గారప్పాలు. వేడి చేసిన వాటర్ తోటి పిండి విసుకుతే మంచిగా వంగుతాయి, క్రిస్పీగా నోట్లో వేసుకుంటే కరిగేటట్టు ఉంటాయి. కాబట్టి వేడి వాటర్ తోటి మేమైతే పిండి విసుకుతాం. అందుకే మేమైతే వేడి నీళ్ళు వేడి చేసుకొనే పిండి అయితే కలుపుకుంటున్నాం. ఇక చెంచాతోటి కలుపుడు సెట్ అయితే లేదని అయితే మెల్ల చల్లారినాక కొద్దిగంత చేతులతో అయితే మంచిగా కలుపుతున్నాం. ఇక ఒక్కరితోటి కాదని ఎక్కువ పిండి చేసుకుంటున్నాం కాబట్టి ఇక మా చెల్లె, మా అక్క ఇద్దరు కలుపుతుర్రు. మా పెద్దమ్మ వాళ్ళకి, మా అక్క వాళ్ళకి, మాకు ముగ్గురికి కాబట్టి అంతగానం పిండి విసుకుంటున్నాం. అందుకే ఇద్దరు కలిసి, అక్కును చెల్లె ఇద్దరు కలిసి అయితే పిండి మంచిగా విసుకుతుర్రు. ఎందుకంటే ఒక్కరితోటి కాదు కాబట్టి. మా అమ్మ ఆడ కూర్చుండి అయితే కొద్దిగా వేసుకుంటే విసుకు బిడ్డ, బాగా వేసుకుంటే విసుకరాదు అని అయితే చెప్తుంది పక్క పొంటి కూర్చుండి. ఇక మా అమ్మ చెప్పినట్టే మా అక్క అయితే పిండి విసికింది. ఇక పొయ్యంటి పెట్టయితే కంచుడు పెట్టయితే నూనె పోసుకుంటున్నా. పిండి విసుకుడు అయితే అక్క, చెల్లె ఇద్దరు వంతు. ఇప్పుడైతే అప్పాలొత్తుడు నా వంతు. ఇక ఎందుకంటే పిండి మనకు విసుకరాదు కాబట్టి పిండి విసుకుడు తప్పించుకున్నా, కానీ ఇక అప్పాలు ఒత్తుడు అయితే తప్పించుకోను కదా. ఇక అప్పాలు అయితే ఒత్తుతున్నా. ఇక మా వాళ్ళతో అయితే నవ్వుపించుకుంటూ మంచిగా మాట్లాడుకుంటూనైతే అప్పాలు ఒత్తుతున్నా. ఇక మా కూతురు అయితే మమ్మీ నేను ఒత్తుతా అప్పాలని ఒత్తుతుంది. ఇప్పుడు ఎంత మంచిగా ఒత్తుతుందో. మా అక్క కూతురు కూడా అప్పాలు ఒత్తుతుంది. ఇద్దరు కలిసి అయితే మాకంటే ఎక్కువ అప్పాలు వాళ్ళే చేసిర్రు. మా అక్క కూతురు అయితే మంచిగా ఒత్తింది. ఆ అప్పం మంచిగానే తీసింది. నా బిడ్డకైతే తీయత్తలేదని, అక్కకి తీయచ్చింది, నాకైతే తీయత్తలేదని తలుగుతుంది. ఇక అప్పాలైతే కాల్చుకుంటున్నాం. నేను మా చెల్లె అప్పాలు ఒత్తుతేనైతే మా పెద్దమ్మనైతే కాల్చింది. ఇక మా కూతురికైతే అట్లా అప్పాల మిషన్ తోటి ఒత్తితే అప్పాలు అత్తలేవని అయితే ఒక గిన్నె తెచ్చుకొని ఆ పిండి ఆ గిన్నెలో ఒత్తి ఇక మా తమ్ముడును మా పెద్దమ్మనైతే ఇద్దరు అప్పాలు అయితే కాలుతుర్రు. మేమైతే నైట్ వేసుకున్నాం అప్పాలు. పిల్లలు అంటారేమో పండుకున్నాకనే వేసుకుంటామని అనుకున్నాం. ఎందుకంటే ఉరుకత్తరు, మంటకాడికి ఉరుకత్తరని భయం. అయినా కానీ అస్సలే వండుకోలేరు. గారప్పాలు చేసుకుని కంప్లీట్ అయితే అయిపోయింది. ఇప్పుడు సకినప్పాలు చేసుకుంటున్నాం. సకినప్పాలు చేసుకునే ముందు రోజే బియ్యం అయితే నానబెట్టుకొని నైటు తెల్లారైతే పట్టించుకొని ఇక తర్వాతనైతే పిండి తీసుకుంటున్నాం. పిండి తీసుకుంటున్నైతే నువ్వులు, ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకోవాలి మనకు తగినంత. ఇక పిండి అయితే కలుపుడు షురువు చేసినాం. సకినప్పాల పిండిలలో అయితే నువ్వులును ఉప్పు అంతకుమించి ఏం కలిపేది ఉండదు. ఎక్కువ రెడీ చేసేది అయితే ఏమి ఉండదు. ఈ గారప్పాల లెక్క ఈజీ ప్రాసెస్. పిండి అంతా కలిసేటట్టు అయితే మొత్తం కలుపుకుంటున్నాను నేను. మొత్తం కలుపుకోవాలి. ఇక తట్టిలో అయితే మొత్తం కలగలవని ఆయనతో ఒక క్లాతులను అయితే పోసి మొత్తం కలుపుకుంటున్నాను నేనైతే. ఇక పిండి అయితే కలుపుడు అయిపోయింది. ఇక సకినలు పోసే ముందైతే స్టార్ట్ చేసాడు. ఇసురు రౌతు పెట్టి దానికైతే పసుపు బొట్టు, కుంకుమ బొట్లు అయితే పెట్టుకొని అయితే మేమైతే షురువు చేస్తాం.
ఈ ఒక పెద్ద సకినప్పని అయితే పోస్తాం, ఇసురు రౌతు చుట్టూ అయితే పెద్ద సకినప్ప పోస్తాం. కానీ మేమైతే మామూలుగా పోసినాం అట్లా. ఇసురు రౌతు పెట్టుకొని వాటికి బొట్లు పెట్టుకొని అయితే షురు చేస్తాం మేమైతే. మీ సైడ్ ఎట్లనో కానీ మా సైడ్ అయితే ఇట్నే. ఇక సకినప్పాలు అయితే ఓసుడైతే షురు అయింది. ఇక వస్తా ఉన్నాం. సకినప్పాలు అయితే మంచిగా ఛాయ్ వేసుకొని అయితే ఛాయ్లు వేసుకొని తింటే ఏమన్నా ఉంటాయా. సకినప్పాలు అయితే స్పెషల్గా దానికోసమే వేసుకున్నాడు. ఇక మా చెల్లె నేను ఇద్దరం అయితే సకినాలు పోతున్నాం. మా కూతురు వచ్చి అయితే మమ్మీ నాకు నేర్పియవా అని అంటే పిండి అయితే ఇంత ఇచ్చిన. ఇక పోతుంది, నేర్చుకుంటుంది. నేనే ఇప్పుడు నేర్చుకున్నా అంటే మా కూతురు అయితే చిన్నప్పటి నుంచే నేర్చుకుంటాను. ప్రతి దానిలో నేర్చుకుంటానైతే పార్టిసిపేట్ చేస్తుంది. ప్రతి దానిలో అది రాకపోనైతే దానిలోనైతే ట్రై చేస్తుంది ఖచ్చితంగా. పిల్లలు ఏదైనా పని చేస్తా అంటేనైతే వద్దనద్దు. ఎందుకంటే ప్రతి పని మెల్లమెల్లగా ట్రై చేస్తేనే వస్తుంది. పెద్ద పెరిగినాక చేస్తారు తీ అని అయితే వదిలేస్తేనైతే పని అయితే ఏది రాదు. చిన్నప్పటి నుంచి ట్రై చేస్తేనే ప్రతి పని మంచిగా చేసుకోవచ్చు. అందుకే మా కూతురు అయితే అన్ని ట్రై చేసిన, ఏది ట్రై చేసినా నేనైతే అద్దని అస్సలే చెప్పా. మా పాపనైతే ప్రతి దానిలో యాక్టివ్గా ట్రై చేస్తుంది. అందుకనే నేనైతే అద్దని చెప్పా. ఇక మా పిల్లలైతే మంచిగా పాటలు పాడుకుంటుర్రు. అందుకే 2 పాటలు వింటారని అయితే అలా పాటలు పెట్టిన. ఒక చేపనైతే కంప్లీట్ అయిపోయింది. ఇక ఇంకో చేపలనైతే మా అక్క మా చెల్లెనైతే ఇద్దరు పోతుర్రు. ఈ చేపల కొద్దిగా గ్యాప్ ఉందని అయితే నేను పోతున్నా. ఒక చేప కంప్లీట్ అయిపోయినాకనైతే నూనె వేడి చేయాలి. ఎందుకంటే ఆ సకినప్పాలు మొత్తం ఆరాలి కాబట్టి, ఆరితేనే ఇచ్చుకపోవు కదా. ఆరినాకనే నూనె వేడి చేసుకోవాలి. ఈ పల్లెటూర్లలోనైతే ఒకరింటికి ఒకరు పోయి అయితే మంచిగా సకినప్పాలు చేసుకోవచ్చు, అప్పాలు చేసుకుంటారు. సిటీలలోనైతే ఎవరింట్లో వాళ్ళే చేసుకోవాలి. కానీ పల్లెటూర్లలోనైతే ఇక అప్పాలు పోద్దామంటే ఒక్కరిని రమ్మంటే 10 మంది వచ్చి పోతారు మంచిగా. మేమైతే వేరేటోళ్ళకి పోసొచ్చి మావి పోసుకుంటున్నాం. ఇక మేము ఎట్లా మా అక్క నేను మా చెల్లె ముగ్గురం ఉన్నాం కాబట్టి మేమే పోసుకుంటున్నాం. ఇక వేరే వాళ్ళకి అవకాశం లేదన్నట్టు. వస్తా అన్నారు కానీ అవకాశం లేదు. మేమే ముగ్గురం ఉన్నాం కదా, మాకు పోసుకోవచ్చు, వాళ్ళకి ఎందుకు రిస్క్ అని మేము పోసుకుంటాం తీ అని చెప్పినాం. ఇక మేమే ముగ్గురం పోసుకుంటున్నాం. మా అక్క నేను మా చెల్లెనైతే మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటానైతే అన్ని ముచ్చట్లు చెప్పుకుంటా ప్రశాంతంగా. అవగారింటికి వచ్చినామంటే ఆ సంతోషమే వేరు కదా. ఎందుకంటే అక్క చెల్లెలు అందరం కలుస్తాం కాబట్టి ఇక అందరం మాట్లాడుకుంటానైతే ముచ్చట్లు పెట్టుకుంటా పాడుకుంటా హ్యాపీగానైతే స్పెండ్ చేస్తాం. మేమైతే అవగారింటికాడ ఉన్న రోజులైతే చాలా హ్యాపీగా స్పెండ్ చేస్తాం. ఇక అప్పాలు అయితే ఆరిపోయినాయి. ఇక ఒక మూతలకైతే అట్లా తీసుకోవాలి మంచిగా. తీసుకొని అయితే ఇక నూనె కాగింది. ఇక నూనెలో అయితే కాల్చుకోవడానికైతే మా చెల్లెనైతే అప్పాలు తీస్తుంది. అప్పాలు తీసుకున్నాడు అయిపోయాకనైతే ఇక నూనె కాగింది కాబట్టి అప్పాలు అయితే కంచుట్లో ఎత్తున్నా కాల్చుకోవడానికి. ఇక అప్పాలు అయితే కాల్చుకుంటున్నాం. ఎట్లా వంగుతున్నాయి చూడుర్రు మంచిగా అప్పాలు. నూనె బాగా కాగింది. మేమైతే గారప్పాలు, సకినప్పాలు, లడ్డూలు చేసుకున్నాం. లడ్డూలు నెక్స్ట్ వీడియోలో చూపిస్తా, చూసేయండి. మీరు ఏమేమి అప్పాలు చేసుకుర్రో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్. థ్యాంక్ యూ.